అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో మరి ఈ నెల మార్చ్ 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు. ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుక్కి ఒక అర్థము లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకెంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత విడుదల ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యము నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. మర్చిపోకండి, మార్చ్ 26వ తారీఖు మంగళవారము ఉదయం 10 గంటలకి కందుకూరి కళ్యాణ మండపము అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఏ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి, రోజు మనం బ్రతకడానికి మరి చక్కగా ఆహారం తీసుకుంటూ ఉంటాం, నీళ్లు తీసుకుంటూ ఉంటాం. అవి తీసుకోకపోతే మన శరీరం సరిగ్గా ఉండదు, సరిగ్గా పనిచేయదు కదండి. మరి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఆహారం తీసుకోకపోతే ఇంకా చాలా ప్రమాదకరం. దానికంటే ఎక్కువగా మరి మన జీవితాలే నాశనం అయిపోతూ ఉంటాయి. మనసుకు నెమ్మది కలిగించే దేవుని మాటల ద్వారా మనం ప్రతిరోజు బలపడుతున్నాం కదా. ప్రతిరోజు కూడా మరి జీవపు ఆహారాన్ని మనం తీసుకోవాలి. మరి ప్రార్థన వాక్యము మనతో ఉన్నప్పుడు మనం చాలా చక్కగా మనం దీవించబడతాం, గొప్పవారం అవుతాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. 89వ కీర్తనలో 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమున మనతో మాట్లాడుతున్నారు కదా. ఆయన చెయ్యి ఎడతెగక మనకు తోడై ఉండును. ఆమేన్. నిజమేనండి. దేవుని చెయ్యి ఎడతెగక ఎల్లప్పటికీ ఎప్పటికీ కొన్ని రోజులు ఉండి తోడుగా, కొన్ని రోజులు మరి మన చేయి విడిచే దేవుడు కాదు. మనుషులు అలా చేస్తారేమో, కానీ దేవుడు ఎప్పటికీ ఎల్లప్పటికీ ఎడతెగక ఆయన చెయ్యిని చాపి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మనకు తోడై ఉండే దేవుడు. మరి మనకు ఎల్లప్పుడూ కూడా మన విషయంలో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆయన బాహుబలముతో మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. మనుషులు మనల్ని బలహీనులుగా చేస్తూ ఉంటారు, మనుషులు మనల్ని పడవేస్తూ ఉంటారు, మనుషులు మనల్ని చాలా భయంకరమైన విధాలుగా మానసికంగా కృంగతీస్తూ ఉంటారు. కానీ దేవుడు మన జీవితాల్లో ఆయన బలమైన కార్యాలు చేస్తూ ఉంటారు. మనల్ని ఎంతగానో ఉజ్జీవంలోకి నడిపిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలా దీవెనకరమైన మాటల ద్వారా మన జీవితాలను చాలా ఉన్నతంగా ఉంచే దేవుడై ఉన్నారు. మనుషులు బలహీనులుగా చేస్తే బలహీనులైన మనల్ని దేవుడు బలపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. అందుకని మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ఈ రోజున దేవుని చేయి విడిచిపెట్టి బ్రతుకుతూ ఉన్నారా? కొన్ని రోజులు మందిరానికి వచ్చి కొన్ని రోజులు మందిరానికి రాని వారిగా ఉన్నారేమో. సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులను చూసి ఆగిపోయేవారు ఎంతో మందిగా ఉన్నారు. నిజముగా అలాంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీలు లేనే లేదండి. అలాంటి వారిని మరి చూడండి, మనము అలాంటి వారిగా ఉంటే నిజమైన క్రైస్తవులుగా మనము ఎంచబడము. ఈ రోజు నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? ఎన్ని వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా,
ఎన్ని ఎదురీతలు వచ్చినా దేవుని కొరకు నిలబడతారు. ఆయన చేయి పట్టుకొని ఉంటారు. రోజున దేవుని చేయి విడిచిపెట్టి మందిరాలకు వెళ్లకుండా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఏమి సాధిస్తున్నాం? నెమ్మది, సమాధానం, సంతోషం లేని బ్రతుకులు కదా. కానీ చూడండి, దేవుడు తన చెయ్యి ఎడతెగక తోడుగా మనకు తోడై ఉంచే దేవుడై ఉన్నారు, తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఆయన మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నప్పుడు మనకి ఏ విషయంలో చింత, ఏ విషయంలో భయము, ఏ విషయంలో దిగులు కదండి. ఆయన చేయి పట్టుకుంటే ఆయన మనల్ని గమ్యం వరకు చేర్చుస్తారు. ఆయన చేయి పట్టుకుంటే ఆయన మనల్ని ఉన్నత శిఖరాలు ఎక్కిస్తారు. మరి ఉదయకాల సమయంలో ఏ విషయంలో ఉన్న నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుదాం. మందిరాలకు వెళ్ళండి, మందిరాలకు వెళ్దాం, చాలా చక్కగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన బ్రతుకులో ఇంత చక్కని సంతోషం ఉందంటే కేవలం ఆయననే కారణం. మనం ఇలా దీవించబడుతున్నామంటే కేవలం ఆయన కృపయే కదా. ఇంతగా మనం హెచ్చించబడుతున్నామంటే కేవలం ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, మనల్ని దీవిస్తున్నారు కాబట్టి. ఎంతగా స్తుతులు చెల్లించిన ఈ స్తుతులు సరిపోవు. మందిరాలకు వెళ్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం, దేవుడికి దగ్గరగా జీవిద్దాం. ఆయన బలముతో మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినంలో అందరం కలిసి ప్రార్థనలు ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావు, చాలా చక్కగా పరిశుద్ధ ఆత్మ దేవుడా, ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. ఇంకను ప్రభా, ఎదుగుని మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి అయ్యా. ప్రతి విషయంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాలో, ఇలా ప్రతి విషయంలో కృప చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నావు అయ్యా. ఎడతెగక ప్రభా, ఎదుగుని ప్రభా, మమ్మల్ని మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావని మరొకసారి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మేము మీకు దూరంగా జీవిస్తూ ఉన్నాం, మిమ్మల్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మిమ్మల్ని ప్రభా విడిచిపెట్టి దూరంగా ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారందరూ కూడా అయా ఇదిగోండి ప్రభా మీ దగ్గరికి వచ్చుదురు కాక మేము ప్రార్థిస్తున్నాం. బలపరచండి, సమాధానపరచండి ప్రభా. వారి మనోనేత్రాలు తెరవండి. మందిరాలకు ఆగిపోయిన వారందరూ కూడా ప్రభా ఇదిగోండి ప్రభా నీ నామములో ప్రభా వారందరూ కూడా మందిరాలకు వచ్చుదురు కాక, మీ నామాన్ని మహిమపరచుదురు కాక. ప్రభా నిజమైన దేవుడవని, గొప్ప దేవుడవని అయా ఒక నిరీక్షణ కలిగిన జీవితంతో ముందుకు సాగుదురు కాక. బలపరచండి, స్థిరపరచండి. ప్రతి ఒక్క సేవకుని ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమున ప్రతి ఒక్క సేవకుని మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, వారి పరిచయం మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగనే మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రభా ఇదిగోండి వారు చేస్తున్న ప్రభా ఇదిగోండి ప్రభా మినిస్ట్రీ అంతట్లో కూడా కృప చూపించండి. ప్రతి ప్రభా సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్క విశ్వాసురాలను మీరు దీవించండి. మీ కొరకు నిలబడే వారిగా లేవనెత్తమని వేడుకున్నాం, బలపరచమని వేడుకున్నాం. అలాగనే ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క ప్రభా ఇదిగోండి ప్రతి ఒక్క ప్రభా వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, మీరు దీవించండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని ఉంచుతూ మీ మెండైన కృపల చేత నడిపిస్తురమ్మని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో మరి ఈ నెల మార్చి 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు, ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుక్కి ఒక అర్థము లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకెంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత విడుదల ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము.